ఇప్పుడు ఇప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు నాగేష్. ప్రభుత్వ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్ నాగర్ కర్నూలులోనే బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము తెలుగు విభాగం విద్యార్థుల జిజ్ఞాస ప్రాజెక్ట్ 2024-25 మేము తీసుకున్న అంశం ఆధునిక భాషా శైలి. దీన్ని మా స్నేహితులు దీన్ని విశ్లేషణగా వివరిస్తారు. సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే ఆధునిక భాషా శైలి గురించి తెలుసుకున్నాను. ఆధునిక భాషా శైలి అనేది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఇది ఒక భాషలో వాక్య నిర్మాణ పదజాలం శబ్దాలకు ఉపయోగిస్తూ మొదలైన అంశాలను సూచిస్తాం. ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మార్పులు భాషలపై గణనీయమైన మార్పులు సూచిస్తుంది. ఈ ప్రస్తుతం మన ఆధునిక కాలంలో భాష ఎలా మారుతుందో దాని లక్షణాలు, కారణాలు మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మార్పులు భాషలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం విశ్లేషిద్దాం. రైట్, చెప్పరా. నా పేరు మంజుల, బీకామ్ సెకండ్ ఇయర్. నేను చెప్పబోయే టాపిక్ ఆధునిక భాషా శైలి. ఆధునిక భాషా శైలి అంటే ప్రధానంగా కాలంతో పాటు మారుతూ ఉండే భాషా లక్షణం. ఇది ముఖ్యంగా పదజాలం, వాక్య నిర్మాణం, శబ్దాల ఉపయోగం వంటి మొదలైన అంశాలలో మనకు కనిపిస్తుంది. ఆధునిక యుగం అంటే పూర్వకాలంలో సాంకేతిక పరిజ్ఞానం అంటే ముఖ్యంగా పరిజ్ఞానం అంటే ఇంతకుముందు టీవీ, టెలిఫోన్ లాంటివి ఉన్నాయి. ప్రస్తుత కాలం అయితే ల్యాప్టాప్, కంప్యూటర్లు మొదలైనవి డెవలప్ అవుతున్నాయి. సామాజిక మార్పులు అంటే ఇంతకు ముందేమో టైపింగ్ చేసేవాళ్ళు ఫోన్లలో, అయితే ప్రజెంట్ అయితే వాయిస్ ద్వారా డెవలప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆధునిక భాషా శైలిపై ఈ విధంగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. చాలా క్లిష్టమైన పదాలు ఒక వ్యక్తితో మాట్లాడడం కన్నా సరళంగా మాట్లాడితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడడం. స్టార్ట్. ఏదైనా ఒక విషయాన్ని ఒక వ్యక్తి ద్వారా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా, సంక్లిష్టంగా వాళ్ళకి చెప్పడం. చాలా కఠినమైన నియమాలను మాట్లాడకుండా వాళ్ళ స్నేహితులతో మాట్లాడే విధంగా వాళ్ళతో సరళంగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. రోజువారీ మాట్లాడే భాషలో ఉపయోగించబడే పదాలు, సామెతలు వంటి వాటిని ఉపయోగించడం. చదవగానే లేదా వినగానే రాయడం ద్వారా అర్థమయ్యేలా ఉండడం. ఇది ఆధునిక భాషా శైలి యొక్క ప్రాముఖ్యత. స్టార్ట్. నా పేరు జై శ్రీకుమార్. నేను చెప్పబోతున్నది ఆధునిక భాషా శైలి యొక్క ముఖ్య లక్షణాలు. ఇందులో మొదటిది సరళత. ఆధునిక భాషా శైలిలో సరళమైన మరియు అర్థమయ్యే పదాలను ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు సంక్లిష్టమైన వాక్యాలకు బదులుగా సాధారణ వాక్యాలు వాడుతారు. ఉదాహరణకు, ధరణి కఠినమైనది, భూమి సరళమైనది. జలం కఠినమైనది, నీరు సరళమైనది. ధరణి కఠినమైనది, భూమి సరళమైనది. వృక్షం కఠినమైనది, చెట్టు సరళమైనది. జలం కఠినమైనది, నీరు సరళమైనది. గృహం కఠినమైనది, ఇల్లు సరళమైనది. ఇలా కఠినమైన పదాలు కాకుండా సరళమైన పదాలను వాడడమే సరళత. ఇందులో రెండవది సంక్షిప్తత. తక్కువ పదాలతో ఎక్కువ అంశాన్ని అందించడమే సంక్షిప్తత. సంక్షిప్తతకు ఉదాహరణలు సంక్షిప్తతకు ఉదాహరణలు. ఇందులో మొదటిది విస్తృతమైనది. దీన్ని ఎలా చెప్తారంటే, నేను నిన్న సాయంత్రం నా స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి వెళ్ళాము, మేము చాలా ఆనందించాము. దీన్ని సంక్షిప్తంగా ఎలా చెప్తారంటే, నిన్న సాయంత్రం మా స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళి చాలా ఆనందించాము. ఒకసారి ఇది సోషల్ మీడియా డయాగ్రామ్స్కు సంబంధించినది. స్టార్ట్. నెక్స్ట్ వాడుక భాష. వాడుక భాష కంటే సాహిత్య భాష కంటే వాడుక భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాడుక భాషకు కొన్ని ఉదాహరణలు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఏంటిరా ఇవాళ ఎలా ఉన్నావు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ నాకు ఆకలి వేస్తుంది. మార్కెట్లో కూరగాయలు కొంటున్నప్పుడు అక్క ఈ కూరగాయల ఎంత. సోషల్ మీడియాలో పోస్టులు, హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఇందులో నాలుగవది సాంకేతికత. స్టార్ట్. ఇందులో నాలుగవది సాంకేతిక పదజాలం. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ భాషలో కొత్త పదాలు చేరుతున్నాయి.
వివిధ రంగాలకు చెందిన కొన్ని సాంకేతిక పదాల ఉదాహరణలు సాఫ్ట్వేర్, ఒక్క నిమిషం. హార్డ్వేర్. చెప్ వివిధ రంగాలకు చెందిన కొన్ని సాంకేతిక పదాల ఉదాహరణలు కంప్యూటర్ శాస్త్రంలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఆల్గారిథం ఒక సమస్యను పరిష్కరించడానికి అనుసరించే నిర్దిష్ట దశల సముదాయం, డేటాబేస్. అలాగే వైద్య శాస్త్రంలో అయితే రోగ నిర్ధారణ, శస్త్రచికిత్స, ఔషధం, ఎంఆర్ఐలు. అలాగే ఇంజనీరింగ్లలో అయితే యంత్రం, డిజైన్, సామర్థ్యం, బలం, సాంద్రత. మరియు ఆర్థిక శాస్త్రంలో అయితే ఆదాయం, ఖర్చు, డబ్బు, లాభం, నష్టం అని ఇలా ఎన్నో. ఆధునిక భాషా శైలి ఉదాహరణలు ముఖ్యంగా 3: సోషల్ మీడియా భాష, చాట్ భాష, బ్లాగ్ రచన. సోషల్ మీడియా భాషలో హ్యాష్ ట్యాగ్లు, ఇమోజీలు, సంక్షిప్త రూపాలు వంటివి సోషల్ మీడియా భాషకు ఉదాహరణ ప్రత్యేక లక్షణాలు. మనం ఏదైనా మెసేజ్ సెండ్ చేయాలంటే టైప్ చేయాలి, దానిలో కరెక్షన్ మిస్టేక్ వస్తే ఎదుటి వ్యక్తి తప్పుగా అర్థం చేసుకుంటాడు. అదే ఒక దానికి సంబంధించిన ఇమోజీ పంపితే దాన్ని సరళవంతంగా దాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. చాట్ భాష అప్లికేషన్ ఉపయోగించే భాషలలో అనేక సంక్షిప్త రూపాలు, ఇమోజీలు ఉంటాయి. ఉదాహరణకు ఫేస్బుక్, స్నాప్చాట్ వచ్చే మెసేజ్లను దాని సింబాలిక్ దాని రంగుతో ఉన్న ఫేస్బుక్ అంటే బ్లూ కలర్ వస్తుంది, యూట్యూబ్ అంటే రెడ్ కలర్. ఆ యాప్లలో ఉండే ఇమోజీని బట్టి చాట్ భాష ఉంటుంది. బ్లాగ్ రచన వ్యక్తిగత అభిప్రాయాలను సరళవంతంగా భాషలలో వ్యక్తపరుస్తారు. ఈ బ్లాగ్ రచనలో మన యొక్క బ్లాగ్ రచన అనేది మన వ్యక్తిగత పనులను మొత్తం సోషల్ మీడియాలో వ్యక్తపరచవచ్చు. వాళ్ళు ప్రపంచంలో సమాజంలో జరిగే అంశాలను మనం చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు. నా పేరు మొన్న బిఏ సెకండ్ ఇయర్. నేను ఎంచుకున్న అంశం ఆధునిక భాషా శైలికి కారణాలు. మొదటగా కారణం చెప్పాలంటే సాంకేతిక పరిణామాలు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటి సాంకేతిక పరికరాల వల్ల భాషలో కొత్త పదాలు, సంక్షిప్త రూపాలు వస్తున్నాయి. ఉదాహరణకు లైక్, షేర్, హ్యాష్ ట్యాగ్ వంటి పదాలు. రెండవది గ్లోబలైజేషన్ వివిధ సంస్కరణలు భాషలో ఒకదానితో ఒకటి మమేకమవుతున్నాయి. ఈ క్రమంలో ఆంగ్ల పదాలు తెలుగులోకి వస్తున్నాయి. మూడవది వచ్చేసి సామాజిక మార్పులు. సమాజంలోని ఆలోచనలు, విలువలు మారుతున్న కొద్దీ భాష కూడా మారుతుంది. ఉదాహరణకు మహిళా సాధికారత, లింగ సమానత్వం వంటి అంశాలు భాషపై ప్రభావం ఎక్కువగా చూపుతున్నాయి. యువతరం తమదైన సొంత భాషను తయారు చేసుకుంటుంది. వారు సోషల్ మీడియా దాట్ల ద్వారా కొత్త పదాలు, వ్యక్తీకరణ శైలిలోకి తీసుకువస్తున్నారు. నాలుగవ అంశం మాధ్యమాలు. సినిమాలు, టీవీ, పత్రికలు వంటి మాధ్యమాలు భాషపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. నటులు, ప్రముఖులు ఉపయోగించే పదాలు, వాక్యాలు ప్రజలు మాట్లాడే తీరును ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ముగింపు. ఆధునిక భాషా శైలి మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. భాష నిరంతరం మారుతూ ఉంటుంది. ఆ మార్పుని మనం అంగీకరించి భాషని అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. ధన్యవాదాలు.